ఇదే ఇదేదా ఇది నేను చూడలే. నార్మల్గా ఒక మొబైల్లో IP68 69 వాటర్ రేటింగ్ ఉండాలి అంటే అది ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్ అయినా అయి ఉండాలి, లేదంటే ఎబో బడ్జెట్ మొబైల్ అయినా అయి ఉండాలి కాదంటారా? కానీ రియల్మీ 14X మొబైల్తో ఈ కండిషన్ అయితే మార్చేశారు. ఏదో మూవీలో అలీ గారు ఒక ఇంగ్లీష్ ఒకటే టాప్ మిగతావన్నీ ఫ్లాప్ అన్నట్టుగా ఈ మొబైల్లో కూడా IP69 వాటర్ రేటింగ్ ఒకటే హైలైట్ అండి, మిగతావన్నీ కూడా చాలా కాంప్రమైజ్ అయితే చేశారు. ఆ విషయాలు ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి December 18న లాంచ్ అయ్యే రియల్మీ 14X మొబైల్ యొక్క ఫస్ట్ లుక్తో పాటు పూర్తి స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. మొదటిగా బాక్స్ కంటెంట్ చూసుకున్నట్లయితే బాక్స్ వచ్చేసి ఎల్లో కలర్లో ఉంది. బాక్స్ పైన 14X అని రాసింది ఉంది. మొబైల్తో పాటు టీపీ కేస్ ఉంది, 45W పవర్ ఛార్జర్, అలాగే కేబుల్ కూడా ఉంది. మొబైల్కి అయితే ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్తో వస్తుంది. ఇదైతే ఫస్ట్ లుక్ మాత్రమే అండి, అన్బాక్సింగ్ అయితే కాదు. మనకి ఒక రోజు వస్తుంది, మనం కూడా అన్బాక్సింగ్ అయితే మన ఛానల్లో పెట్టుకుందాము. అన్బాక్సింగ్ చేసిన మొబైల్ని అమ్ముకోవడం కాకుండా నేనైతే మన సబ్స్క్రైబర్లో ఒకరికి గివ్ అవే ఇవ్వాలనుకుంటున్నాను. రియల్మీ వాళ్ళు చెప్పినట్టుగానే ఇండియాలోనే ఫస్ట్ టైం 15,000 రూపాయల బడ్జెట్ లోపు IP68 69 వాటర్ రేటింగ్తో వస్తున్న మొబైల్ ఇది. ఈ IP రేటింగ్ అంటే ఏంటో తెలియని వాళ్ళు ఉంటే కమెంట్లో చెప్పండి. ఎక్కువ కమెంట్స్ వస్తే కనుక నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాము. నా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ చూడడం వల్ల ఇలాంటి జెన్యూన్ కంటెంట్ ఇస్తూనే ఉంటాను. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ, డిస్ప్లే మూడు చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి పాండా గ్లాస్ ప్రొటెక్షన్ అని అనుకుంటున్నాను. ఏ గ్లాస్ ప్రొటెక్షన్ అని మాత్రం చెప్పట్లేదు. ఒకవేళ మంచిదే ఇచ్చుంటే వాళ్ళే చెప్పుకునే వాళ్ళు కదా. బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లాస్టిక్ ఉంది, కాకపోతే దీనికైతే డైమండ్ ఇన్స్పైర్డ్ డిజైన్ అని పేరైతే పెట్టుకున్నారు. ఎప్పుడో రియల్మీ బ్రాండ్ వచ్చిన కొత్తలో 1లోనో 2లోనో ఇలాంటి ఫినిషింగ్ అయితే ఉండేది. మళ్ళీ తర్వాత ఇన్ని రోజుల్లోకి ఇప్పుడు తీసుకొచ్చారు. కెమెరాస్ విషయానికి వస్తే కనుక 3 కెమెరా సెటప్ కనిపిస్తుంది, కాకపోతే 2 కెమెరాస్ మాత్రమే ఉంటాయి. అండ్ సింగిల్ స్పీకర్ ఉంటుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేయదు, NFC కూడా సపోర్ట్ చేయదు. సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. 6.67 ఇంచెస్ HD+ LCD డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. బ్రైట్నెస్ వచ్చేసి 800 నుంచి 900 మధ్యలో అయితే ఉంటుంది. ఇండోర్లో అయితే ఓకే, కాకపోతే అవుట్డోర్ వెళ్ళినప్పుడు మాత్రం LCD డిస్ప్లే ఏ మొబైల్లో ఉన్నా కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. HDR కంటెంట్ రాదు. అండ్ యూట్యూబ్లో వీడియోస్ కూడా 4K వరకు అయితే ప్లే అవ్వవు. OTT కంటెంట్ అని కూడా HDలో మాత్రమే చూడొచ్చు. Dimensity 6000 ప్రాసెసర్, 6 nm మీద బిల్డ్ అవుతుంది. LPDDR4X ర్యామ్ టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీ అయితే ఉంటుంది. Android 14 మీద రన్ అవుతుంది. 2+ years అప్డేట్స్ అయితే ఇస్తారు. 6GB 128GB వేరియంట్ ఉంటుంది. ఇది కూడా 15,000 లోపే వస్తుంది అని కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. నాకు తెలిసి 14,000 అలా ఉంటుండొచ్చు. స్పెషల్గా ఈ మొబైల్కి అయితే అప్డేట్స్ చాలా లేట్గా వస్తాయి, చాలా తక్కువ కూడా వస్తాయి. క్యాండీ క్రష్, సబ్వే సర్ఫ్, లూడో, టెంపుల్ రన్ ఇలాంటి పెద్ద పెద్ద గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. కానీ చిన్న చిన్న గేమ్స్ అయినా పబ్జీ, ఫ్రీ ఫైర్ ఇలాంటి గేమ్స్ అయితే ఆడలేము. నేను చెప్పింది కరెక్టే, మరి మీరు వినడమే తప్పు వినుంటారు మేబీ. 3 కెమెరాల్లో కనిపించే 2 కెమెరాస్ 50+ 8MP. మెయిన్ కెమెరా వచ్చేసి OISకి అయితే సపోర్ట్ చేయదు, EISకి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అండ్ 1080 60fps మెయిన్ కెమెరా తోటి వీడియో రికార్డ్ అయితే చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16MP అయితే వాడారు. కెమెరా క్వాలిటీ అయితే యావరేజ్గా ఉంటుంది, ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. 6000 mAh బ్యాటరీ, 45W పవర్ ఛార్జర్, అది కూడా బాక్స్లోనే ఇస్తున్నారు. కంపెనీ వాళ్ళు అయితే 2 days ఈ మొబైల్ వర్క్ అవుతుందని చెప్తున్నారు. ఈ మాట నేను చెప్పట్లేదు, కంపెనీ వాళ్ళే చెప్తున్నారు. అండ్ ఈ మొబైల్ 48 hours వర్క్ చేస్తుందని చెప్పేసి ఒక వీడియో కూడా రియల్మీ వాళ్ళు అయితే పెట్టారు. 48 hours వర్క్ చేస్తుందని నన్నైతే అడగకండి, జస్ట్ కంపెనీ వాళ్ళు చూపిస్తున్నారు. వాళ్ళు చూపించిన డీటెయిల్స్ అయితే నేను చెప్తున్నాను. 48 hours బ్యాటరీ బ్యాకప్ వస్తుందా అంటే ఖచ్చితంగా రాదు, కాకపోతే కంపెనీ వాళ్ళు అయితే టెస్టింగ్ వీడియో అయితే ఒకటి చూపించారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ మొబైల్ అన్నా సరే కంటిన్యూగా 48 hours అయితే వాడలేదు. సో ఈ మార్కెటింగ్ ట్రిక్స్ అన్ని చూసి మీరైతే మోసపోకండి. మరి ఈ మొబైల్ ఎందుకు కొనాలి అంటే ఈ మొబైల్లో జస్ట్ IP68 69 వాటర్ రేటింగ్ ఇస్తున్నారు. నేను ఎక్కువగా వర్షంలో ఉంటాను, లేదంటే నా వర్క్ మొత్తం వాటర్కి దగ్గరగా ఉంటుంది అనేవాళ్ళు ఈ మొబైల్ పర్చేస్ చేయొచ్చు. IP69 వాటర్ రేటింగ్తో ఈ మొబైల్ వాటర్ జెస్ట్ని కూడా తట్టుకోగలుగుతుంది. అలాగే 85 డిగ్రీ వేడిలో నీటిలో కూడా ఈ మొబైల్ అయితే సర్వైవ్ అవ్వగలుగుతుంది. వాటర్తో మీ మొబైల్కి ప్రాబ్లం లేదు అనుకుంటే కనుక ఈ మొబైల్ని స్కిప్ చేయండి. 15,000 రూపాయల బడ్జెట్లో ఇంతకన్నా చాలా మొబైల్సే ఉన్నాయి. రియల్మీ 14 సిరీస్ తొందరలో రాబోతున్నప్పుడు ఇలాంటి పిచ్చి మొబైల్ ఎందుకు తీసుకొస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. తొందరలో రియల్మీ 14 Pro సిరీస్కి సంబంధించిన డీటెయిల్స్తో మీ ముందుకు వస్తాను. ఈ వీడియోకి అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.